కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల ఎంపీపీ వైస్ ఎంపీపీలతో పాటు వారి అనుచరుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. పాల్వంచ మండలం హద్దిపేట గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా అక్రమ పద్ధతుల్లో కోళ్ల ఫారాలు కట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చెరువుల మధ్యలో నుంచి కోళ్ల ఫారానికి రోడ్డు వేశారు. చెరువులో నీళ్లు నిల్వ ఉండకుండా అలుగును ధ్వంసం చేశారు. దీంతో 500 ఎకరాల వ్యవసాయ భూమికి నీరు అందకుండా పోయింది. ఇక అదే చెరువు నుంచి ప్రతిరోజు 100 ట్రిప్పుల మేర మురం సైతం అక్రమంగా తరలిస్తున్నారు. కోళ్ల ఫామ్లోని వ్యర్థాలను చెరువులోకి వేస్తున్నారు. చెరువులోని నీళ్లు తాగిన పశువులు మృత్యువాత పడుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. గ్రామాన్ని కాపాడాలంటూ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాన్ని స్థానికులు కోరుతున్నారు. ఇరిగేషన్ వాళ్ళకు కానీ ఇటు చిల్డ్రన్ వెల్ఫేర్ వాళ్ళకు పంచాయతీరాజ్ వాళ్ళకు ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసిండ్రు. ఈ కోళ్ల ఫారం కన్స్ట్రక్షన్ కూడా మా గ్రామస్తుల తీర్మానం లేకుండానే కన్స్ట్రక్షన్ అయిపోయింది. వాళ్ళు ఏమనంటే టీఎస్ ఐపాస్లో చేసుకున్నామని చెప్తుండ్రు. వీళ్ళని అడిగే నాదుడు లేకుండా అయిపోయినరు. 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడం వల్ల వీళ్ళకి ఎలాంటి భయం లేకుండా మేము ఏం చేసినా నడుస్తుందని చెప్పేసి అన్ని రకాలుగా నాశనం చేసి పెట్టేసేస్తుండ్రు. గ్రామాలను కాపాడాల్సిన పరిస్థితి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి అందరికీ ఉన్నది. దీన్ని తప్పకుండా మా గ్రామమే అందరికీ కూడా మా గ్రామం నుంచి ఇక ఇట్లా చేస్తే మేము అందరం కూడా ముందుకొచ్చి ఇవన్నీ అరికడతామని చెప్పేసి ఉండాలని చెప్పేసి మేము మనం అయితే వ్యర్థ పదార్థాలు ఉండడం వల్ల ఇక్కడ చేపలేయడం కూడా బంద్ చేసేసారు. ఇక్కడ చెరువులో చేపలేసినా కూడా చచ్చిపోతున్నాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా అరికట్టాలంటే మా షబీర్ అలీ గారు కూడా దీనికి ఖచ్చితంగా ఆయన స్పందించి మా షబీర్ అలీ గారు ముందుంటేనే ఇవన్నీ కూడా బంద్ అవుతాయని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కూడా ఇక్కడ ఇవి లేకుండా తీసేసేసారు. చెరువు ఎంతుంది మా గ్రామానికి ఉన్నటువంటి ఏకైక చెరువు ఇది ఒకటే. అక్కడ బండారుకుంట, ఇక్కడ పోతే మల్లోనికుంట అని చెప్పేసి 2 కుంటలు మాత్రమే. దీన్ని కొచ్చెరువు అంటారు. దీన్ని ఏడుదుంల చెరువు అని చెప్పేసి పిలిచేది. దీన్ని ఏడుదుంల చెరువు అని పిలిచేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.